మన సిటీ ఇంతకు ముందుకు 5 కిలోమీటర్లు ఉండేయండి, ఈరోజు 50 కిలోమీటర్లు. అవునండి. ఎందుకు ఇంత అప్పుడే ఎందుకు పెరగలే? 50 సంవత్సరాల ముందు ఎందుకు 50 కిలోమీటర్లు ఎందుకు కాలే? మెల్లగా అవుతుంటాయి కదండి. సో ఈ చేంజెస్ అనేది అలా జరగకుండా పోతుంది అన్నట్టు. ఇది అలా కంటిన్యూస్ ప్రాసెస్ జరిగే ఒక వ్యవస్థ అన్నట్టు. మనుషులను ఆర్డర్లో పెట్టడము అని అనేది ఏంటంటే ఆ చేంజెస్ని వాళ్ళకు అనుగుణంగా కంఫర్ట్ రూపంలో రీరైట్ చేస్తుంటుంది. ఒకసారి అలవాటు చేయడం మొదలు పెడుతూ ఉండంటే ఆ డిఎన్ఏలో ఉన్న కంటెంట్ చేంజ్ చేస్తుంది. నేను మీకు జపం యొక్క స్టోరీ చెప్పి ఆపేసేసాను. ఆ జపంలో జరిగినది ఏంటిది అంటే, నేను 1 అవర్ అయిందండి ఆ ప్రాసెస్. నేను నా పంచేంద్రియాల్లో 5 ఎలిమెంట్స్ నేను లాక్ చేసేసిన. ఒకటి, చంద్రుణ్ణి పాలల్లో చూసుకుంటూ జపం చదువుకుంటూ పూసలను కదిలించుకుంటూ నాకు నేను వినపడుకుంటూ శ్వాస తీసుకుంటూ చేయాలండి. అంటే ఆల్ 5 ఇంద్రియాస్ లాక్డ్. సో 20 days తర్వాత నాకు టెంపరీగా ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఎవ్రీ సెల్ హ్యాజ్ ఈజ్ టెంపరీ మెమరీ. సో రామ్ అన్నట్టు ఉంటుంది కంప్యూటర్లో చెప్పాలంటే. రామ్ అంటే పర్మనెంట్, అది కల్చరల్ డిఎన్ఏ. ఈ టెంపరీ మెమరీ అనేది మన బ్రెయిన్ ఎప్పటికప్పుడు క్రియేట్ చేసిన ఒక చిన్న మెమరీస్, అది హార్మోన్ త్రూగా వచ్చినప్పుడు ఆలోచన అండ్ ఎమోషన్స్ ఇందులో ఉంటాయండి. సో ఇది ఫస్ట్ ఏం చేస్తుంది, ఏది అవైలబుల్ ఉందో అది చూసేస్తుంది, దీనికి యాక్టింగ్ చేస్తుంటాయి అన్నట్టు. సో మళ్ళీ రీరైట్ చేసింది అనుకోండి, ఇది ఎస్టాబ్లిష్ మొత్తం కంటెంట్ అదే ఉన్నది అనుకోండి, దట్ విల్ బి రన్. దీన్ని ఎరేజ్ చేయాలి. దీన్ని ఎరేజ్ చేసే ప్రాసెస్ ఈ జపం ద్వారా నాకు దొరికిందండి. దట్ ఈజ్ ఇన్వెంటెడ్ దేర్. ఆల్మోస్ట్ మెడిటేషన్లో చేశాను. అంతే సిన్సియర్గా చేశాను నేను. కొద్ది రెస్ట్లెస్ అప్పటికి అయిపోయింది. అప్పటిదాకా నేను పట్టించుకోలే. ఇప్పుడు ఏదో ఓకే చేద్దాం బట్టానని చెప్పి చేసుకున్నా. దెన్ ఇట్ టర్న్ అవుట్ టు బి గుడ్. సో ఇది నేను మన పంచేంద్రియాల ద్వారా వచ్చే డ్యామేజ్ని మనం ఎలా ఎరేజ్ చేయొచ్చు అన్న పాయింట్ని నేను వెళ్ళిపోయానండి. ఈ డేటా అనేది పులి ఒక కంటెంట్ ఉంది. ఈ అమ్మాయి మ్యారేజ్ బిఫోర్ టచ్ చేసి మ్యారేజ్ తర్వాత టచ్ చేస్తే డిఫరెంట్ ఆన్సర్ ఎలా వచ్చింది, ఇది నా ధర్మం అని ఎలా చెప్పింది. అంటే రిలీజియన్ ఏరియాలో మ్యారేజ్ వ్యవస్థ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక అమ్మాయికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి, కల్చరల్ అనే పేరు పెట్టి మన ట్రెడిషన్ ఆచారం వ్యవహారాలని అని చెప్పి ఇట్లా పెట్టారు. సో ఈ పాయింట్ ఆఫ్ థింగ్స్ అన్నిటిని సీక్వెన్స్గా పెట్టుకుంటూ వచ్చాను. ప్రతి ఈవెంట్స్ మీరు ఏదన్నా అడగండి, నేను హార్మోన్స్కి లింక్ చేస్తాను. సో నాకు అర్థమైంది ఏంటంటే, కమింగ్ ఫ్యూచర్లో ఒక ప్రొడ్యూసరు, ఒక పొలిటీషియను, ఒక యాక్టివిస్టు కాకుండా ఇది ఒక సైంటిస్ట్ అనే ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ మీ పేరు ఎక్కడ యాడ్ అవుతుందేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డిఎన్ఏకి సంబంధించిన రీసెర్చ్ అంతా జరుగుతుంది. కల్చరల్ డిఎన్ఏ అంటే మనం పుట్టుక ద్వారా, నేను ఇంతకుముందు చెప్పింది ఆపేశాను, బేబీ ఒక హార్మోనల్ డిస్టర్బెన్స్ జరిగినప్పుడు అది చేస్తే అప్పుడు ఎంబ్రియో ఫామ్ అయ్యి వదిలిపెడుతుంది. నా అమ్మకు తెలియదు, నా స్పామ్ డోనర్కి తెలియదు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ నెక్స్ట్ ఇన్సైడ్ ఇన్ మదర్ వూమ్లో ఆ ఎంబ్రియో అన్నీ సక్ చేసుకొని అది ఆర్గన్స్ అన్నిటిని మ్యానుఫ్యాక్చరింగ్ అదే చేసి 9 నెలలు బయటకు వస్తుంది. కన్ను ఇన్నే ఉంటుందండి, గీడ ఉంటే చూడండి ఒకసారి, తలగా ఈడనే ఉంటుందండి, గీడ పెట్టి చూడండి. సో ఎంత మెటిక్యులస్గా అవన్నీ ఆడ పెట్టేసేసి ఆర్గన్స్ పెట్టి దానికి నరాలు పెట్టేసి బ్లడ్ ఎంత పంప్ చేస్తే అది పోతుంది అని ఇంత మైన్యూట్ డీటెయిల్స్ ఎక్కడ జరుగుతుంది, ఇదంతా రీసెర్చ్ చేస్తున్నారు. అది డిఎన్ఏలో ఉంటుంది. సో పుట్టిన పాప కంట్రిబ్యూటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ 30 to 40% అబ్సల్యూట్గా ఉంటుందండి. అలా జనరేషన్ వైజ్ ఉంటుంది. ఆ జనరేషన్ 10,000 సంవత్సరాల నుంచి ఉన్నది. సో ఇది ఫిజికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పి ఎవరికైనా తెలుస్తుంది. ఒక కపుల్ తెలంగాణలో మ్యారేజ్ చేసుకొని ఒక ఆఫ్రికాలో ఉండేసి వచ్చారు. ఓకే అండి, వచ్చేటప్పుడు ఒక బాబుని పట్టుకొని వచ్చారు, ఇది నా బాబు అని చెప్పేది ఆమె. చూసి నవ్వుతూ ఉంటాం, కర్రే ఉంటాడు వాడు. ఓకే అండి, ఎవరైనా నవ్వుతారు, 4 years బాయ్ కూడా నవ్వుతాడు. ఎందుకంటే స్పామ్ డోమర్ వీడు కాడు, కర్రీవుడు అన్నాడు. ఓకే అండి, సో ఇంత సింప్లెస్ట్ టెక్నాలజీ మన డిఎన్ఏ అంటే. సో మనకు తెలిసినది, అందరికి తెలిసినది ఏమనుకుంటున్నాము, మనం కొన్ని డిసీజులు కూడా క్యారీ అవుతుంది, డయాబెటిక్ అని, హార్ట్ అని, లేకపోతే ఇంకేదని. సో బయాలజికల్ ఇన్ఫర్మేషన్ డిఎన్ఏలో ఉంటుంది. నేను ఈ సినిమా ద్వారా చెప్పేది ఏంటంటే సోషియో కల్చరల్ ఇన్ఫర్మేషన్ కూడా డిఎన్ఏలో ఉంటుంది. అంటే మీ ఉద్దేశ ప్రకారం మన డిఎన్ఏ లక్షణాన్ని కూడా మనం మార్చుకోగలం అంటారా మీ ఉద్దేశ ప్రకారం? ఎవ్రీ టైమ్ యూ కెన్ చేంజ్ ఇట్. దట్ ఈస్ బీయింగ్ రీరిటన్ బై కాన్స్టిట్యూషన్. దాన్ని ఆపడానికి, డెమోక్రసీని ఆపడానికి చేస్తున్న కుట్రలండి. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ తీస్తే ఈ డిఎన్ఏ రీరైట్ అనేది ఆగిపోతుంది. ఈ ఉమెన్ ఇలా కూర్చోదు, మళ్ళీ ఉమెన్ సెంట్రిక్. దే ఆర్ టు బీ ఓన్లీ ఉమెన్
ఈజ్ ద వన్ ద హోప్ ఈ కంట్రీ బాగుపడడానికి. సో విమెన్ సెంట్రిక్ మూవీస్ తీయడానికి మీ దగ్గర ఎక్కడ మొహమాటం లేదు, ఇబ్బంది లేదు. ఏమండి విమెన్ సెంట్రిక్ మూవీస్ తీయడానికి ఎక్కడ నేను వాళ్ళే చేస్తే కరెక్ట్. నేను ఫస్ట్ మూవీస్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కాన్స్టిట్యూషన్ ఈజ్ మెయిన్ ఎజెండా టు మేక్ మూవీస్ అని చెప్పి అనుకున్నా. తర్వాత ఏమైంది, కాన్స్టిట్యూషన్ అండ్ ఉమెన్ బేస్డ్ మూవీస్ చేయడం కరెక్ట్ అని చెప్పి. ఎందుకంటే కల్చరల్గా వాల్ చేంజ్ కావాలి, దేశం బాగుపడాలి, మళ్ళీ ఒక హ్యుమానిటీ ఏరియాలోకి తీసుకురావాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, సెల్ఫ్లెస్గా ఉండాలి. ఇది నాది అనుకోటి జీవితం సంగపోవటం కాకుండా సో ఉన్నది ఆస్వాదించి అనుభవించి క్యారీ ఫార్వర్డ్ ఎవరికి తీసుకుంటే వాళ్ళకేంటి, ఎవరికి మనమే సర్టిఫికేట్ చేసింది మనదే కావాలని ఎందుకండి కదా. సో ఆ సిచ్యువేషన్ ఒకే ఒక పాసిబిలిటీ ఉందండి. మొత్తం చరిత్రలో వేదాలు, ఉపనిషత్సు, మహావీర్, జైనిజం, బుద్ధిజం, దెన్ హిందూజం, ఇస్లాం, క్రిస్టియానిటీ, సిక్కిజం అన్ని ఇజాలు పోయినాక తర్వాత ఏ ఇజంలో కూడా ఉమెన్కి ఫేవర్గా ఉన్న ఒక్కటి కూడా లేవండి. ఏదో పర్సంటేజ్ వైజ్ ఇచ్చారేమో భిక్ష వేసినట్టు, కానీ ఒక్క కాన్స్టిట్యూషన్ మాత్రమే సమాజంలో మేల్ ఫీమేల్ అనే జెండర్ కాన్సెప్ట్ తీసేశారు. సో ఈరోజు ఈ 75 సంవత్సరాల్లో ఉమెన్ యొక్క పరిస్థితి మగవాళ్ళతో ఏ రంగంలో చూసినా, ఒక పొలిటికల్ రంగంలో కొద్దిగా బ్యాలెన్స్ ఉందనుకోండి, ఏ రంగంలో చూసినా ఉమెన్ యొక్క పరిస్థితి మోరల్లెస్ ఈక్వల్గా అయిపోయిందండి మేల్కి. సో ఏమైనప్పటికీ మీ రీసెర్చ్ ఇక్కడితో ఆగకూడదు డెఫినెట్గా, ఎందుకంటే అది కమింగ్ ఫ్యూచర్ జనరేషన్స్కి చాలా బాగా యూజ్ అయ్యే రీసెర్చ్ అది. అంటే మరి దాన్ని మీరు మరి రీసెర్చ్ అంటారో లేదో నాకు తెలియదు, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ దట్స్ రీసెర్చ్గా అనిపిస్తుంది ఈ మూవీ దృష్టిలో పెట్టుకొని. అంటే ఒక కల్చరల్ డిఎన్ఏ, క్రైమ్ ఈజ్ ఇన్ అవర్ కల్చర్ అనే పాయింట్ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారండి. సో కాన్స్టిట్యూషన్ అందుకే పుట్టాది అనే పాయింట్ నేను లింక్ పెట్టాను అన్నట్టు ఈ మూవీలో. సో ఆ చేంజెస్ని మనం ఎలా రీరైట్ జరుగుతుంది, ఒక ఉమెన్ ఈ పరిస్థితిలో బిఫోర్ కాన్స్టిట్యూషన్లో ఆమె ఒక అగ్రవర్ణాలు మిస్బిహేవ్ చేస్తే తప్పు కాదని అని చెప్పి నీ అదృష్టం అని చెప్పిన రోజులు ఉన్నాయి. అవి అదే పేరెంట్స్ ఒక నీ అదృష్టం, నీ పాపాలని పోయినాయి, నీ పూర్వజన్మలు చేసిన పాపాలని పోయినాయి అని అనేసి. అదే 1960లో సేమ్ క్రైమ్ చేశారనుకోండి, సో గట్టిగా ధైర్యం చేసుకొని ఆయన ముందుకు పోయి చూస్తారు. అప్పటిదాకా జరిగిన ఒక విచిత్రమైన ఈవెంట్ వీళ్ళు వచ్చారు ఇట్లా అని చెప్పి. సో చనిపోయేదండి అని నవ్వుతాడు గర్వంగా, అరే చనిపోయేదంట అట్లా ఇట్లా అని చెప్పి. కానీ ఆ చేంజెస్ చూసి కొంత భయపడి ఈసారి చిన్నపిల్లల జోలికి పోండి రా అని అంటారు. అరే ఇంత పెద్ద మనిషి ఇంత పెద్ద మాట అన్నాడు, ఇంకేం కావాలని చెప్పి అందరు మళ్ళీ కాళ్ళ మీద పడ్డారు. చనిపోయింది ఆ పిల్ల వీడి వల్ల. సో మన 1960లో సేమ్ క్రైమ్ జరిగేదండి. సో ఆ క్రైమ్లోకి వీళ్ళు గట్టిగా ధైర్యంగా పోయి చిన్న పెద్ద లేకుండా ఇవేంటి పనులు చేస్తున్నారండి మీరు పెద్దవాళ్ళు అని చెప్పి క్వశ్చన్ చేసే కాడిపోయింది. చాలా భయపడ్డాడండి. పోయి అమ్మాయి కాలు మొక్కాడు, తప్పైంది నేను చేయదు. అరే ఇంత పెద్ద మనిషి కాలు మొక్కాడు, అరే మనుషులు తప్పులు చేస్తారు, ఇది తప్పు అట్లా జరిగిపోయిందేమో పెద్ద మనిషిది, సో మీరు బాగానే ఉండండి అని చెప్పి ఆయన మళ్ళీ కాలు మొక్కారు వాపస్. 80లో వచ్చేదండి సేమ్ మిస్టేక్, లాచి కొట్టాడండి, ఒళ్ళు కొవ్వెక్కింది అని చెప్పి. దెన్ 2 years పనిష్మెంట్ ఇచ్చారండి. 1990లో సేమ్ మిస్టేక్ జరిగేదండి, అదే ఎపిసోడ్. సో పోయి తీసుకుపోయి 10 years జైలు చేశారండి. 2015 తర్వాత లైఫ్ ఇంప్రిజన్మెంట్, క్యాపిటల్ పనిష్మెంట్ అండి. సేమ్ క్రైమ్ ఇంకొక 10 సంవత్సరాల తర్వాత జరిగేది అనుకోండి, విక్టిమ్ చేతికి గన్నిచ్చి చంపే అనే ఒక చట్టం వస్తుందండి. ఓకే, ఇంత మార్పు జరుగుతుంది ఒక ఉమెన్ విషయంలోనే చూస్తే, ఎందుకంటే మనకు స్పష్టంగా కనబడుతుంది. దీని అందరికి కారణం ఏంటంటారు? కాన్స్టిట్యూషన్ అండి. కాన్స్టిట్యూషన్ ఈజ్ కీపింగ్. మీరు ఒకటి కాన్స్టిట్యూషన్కి, రెండు డిఎన్ఏకి లింక్ పెడుతున్నారు. అవునండి. అంటే మన కల్చర్ని మారుస్తూ ఉన్నది ఏది వ్యవస్థ ఆర్డర్లో పెట్టుకుంటూ, ఇప్పుడు మనం అందరం ఒక సమాజంలో సమాజంలో ఎలా ఉండాలి అనే ఒక ఆర్డర్ని, ఒక ఇన్స్ట్రక్షన్స్ని, లిస్ట్ ఆఫ్ ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ని మనకు ఆచారం రూపంలో, మన పద్ధతులలో, మన రైట్స్ రూపంలో మనకిచ్చారు. అది ఒకప్పుడు అది ఆచారాలు వ్యవహారాలు, అది ఇప్పుడు మన రైట్స్ అండి. ఈ రైట్స్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో మన డిఎన్ఏలో కంటెంట్ చేంజ్ అవుతుంది. అంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ రీరైటింగ్ యువర్ డిఎన్ఏ. అంటే డిఎన్ఏ అంటే కల్చరల్ డిఎన్ఏ. మీరు కన్ను చేపు ఈ చేపు కాదండి. సో నువ్వు బతికే విధానము, ఏది యాక్సెప్ట్ చేయాలి, ఏది రిజెక్ట్ చేయాలి, ఏది ఫైట్ చేయాలి, ఏది క్వశ్చన్ చేయాలి, ఈ తత్వము బిఫోర్ కాన్స్టిట్యూషన్లో అమ్మాయి సీదా క్రైమ్లో పాటైంది. ఈరోజు వాడిని తీసుకుపోయి జైలు వేసింది, గన్తో కాల్ చేసింది.
ఈ చేంజెస్ జరుగుతున్నదంతా దగ్గరుని చేస్తూ ఎరేజ్ చేస్తున్న 10,000 సంవత్సరాల కంటెంట్ని ఆచార వ్యవహారాలు పద్ధతులు పండుగలు పబ్బాల రూపంలో మనకు ఎప్పటికప్పుడు యాక్టివేట్ చేస్తున్నారు. ఆ యాక్టివేట్ చేసేదన్నిటిని ఎరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదన్నీ చేసిందే ఎవరు అని అంటే ఆర్యల్స్. మన దేశానికి ఇన్వేడర్స్ ఎవరెవరండి? ఆర్యులు వచ్చారు ఫస్ట్, తర్వాత ఇస్లాం వాళ్ళు వచ్చారు, ఇస్లాంలో డిఫరెంట్ పీపుల్ వచ్చారు. ఓకే, మొఘళ్ళు, దానికి బిఫోర్ వాళ్ళు, దెన్ తర్వాత పోర్చుగీసు, డచ్, తర్వాత బ్రిటిష్ లాస్ట్కి వచ్చారు. వీళ్ళందరూ వచ్చి వెళ్ళిపోయారు, కానీ ఆర్యుడు ఇక్కడనే ఉండిపోయాడు. వాడు ఎలా ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు, ఏం చేయబోతున్నాడు చెప్పే సినిమా అండి అది. సో వాడి యొక్క ఆలోచనలు ఎందుకు వచ్చేది? ఈ ఒక ఇన్వేడర్ రావడానికి కారణం ఎవరు? శూద్రులు కారణమా? వైశ్యుడు కారణమా? ఒక అలెగ్జాండర్ వరల్డ్ కాంకరర్ని ఒక్కటే రాజు తిప్పికొట్టి పంపించాడండి. ఓకే, ఒక్క సైనికుడు లేకుండా మన భారతదేశానికి బ్రిటిష్ వాడు పొట్టతిప్పుల కొరకు మనం ఇప్పుడు యూఎస్కి ఎట్లా పోతున్నాం అలా వచ్చాడు. వాడి చేతిలో 30 సంవత్సరాలు 5,000 సామంతరాజులు ఎలా పెట్టారు? ఎవరు ఆలోచించరే? మన రాజులు అసమర్థులా చూడటం వల్ల? పురుషోత్తముడు వరల్డ్ కాంకరర్ని కొట్టినప్పుడు ఇప్పుడు వీడు ఏం గన్ను పట్టుకొని రాలే, కత్తి పట్టుకొని రాలే, వీడికి రాజ్యం వెళ్ళి వచ్చింది. సో ఎవడు చేసి ఉండొచ్చు, ఏమేమి ఉండొచ్చు, ఏం జరిగి ఉండొచ్చు? ఇవన్నీ కల్చరల్ పార్ట్లో ఉన్నదండి. కల్చరల్ చేంజ్ అవుతూ ఉంది. ఎవరైతే ఇన్వేడర్స్ వచ్చారో వాడు కల్చర్ని చేంజ్ చేశాడు కొంత. ఆ కల్చర్ ఏమైంది? వీనికి అగ్నిస్ట్ అయింది. ఎవరికి? ఆర్యునికి అగ్నిస్ట్ అయింది. వాడిని ఎలగొట్టే ప్రయత్నంలో ఇంకోని పట్టుకొని వచ్చాడు. సో వీడిని ఎలగొట్టే పనులు ఇంకో పని చేశాడు. సో మొత్తం మీద వాడు క్రియేట్ చేసినది ఇప్పుడు వేదిక ఎరా, ఉపనిషత్ ఎరా, రిలీజియన్ ఎరాలో మనుధర్మంలో ఒక ఉమెన్ను బాల్య వివాహం చేయొచ్చు, జోగిని చేయొచ్చు, సతీని చేయొచ్చు, 10 years లోపల నుండి ఆమెకు ఆస్తి హక్కు ఉండద్దు, చదువు హక్కు ఉండకూడదు. ఈ ఆంక్షలు ఎందుకు పెట్టాడు? దాంట్లో ఉన్న కుట్ర ఏంటి? ఇది ఒక ఆచారం వ్యవహారం తయారు ఎట్లా చేశాడు? మ్యారేజ్ అంటే అలానే ఎందుకు చేయాలి? చేసినాక ఎందుకు చేస్తారు? వాడు ఎట్లా ఒక పుస్తే ఎందుకు కట్టుతారు? దీంట్లో తప్పులేం లేవు. దీన్ని ఆసరగా చేసుకొని వాడు కొన్ని యాడ్జెక్టివ్స్ పెడతాడు. ఆ యాడ్జెక్టివ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చడం మొదలు పెట్టేసేస్తే అది కల్చర్లో ఇది ఉండిపోతుంది అన్నట్టు. ఈ మెమరీ ఇది ఆచారం అంటే ఇదే అని చెప్పేసి ఆమె అలానే ఉండిపోతుంది అన్నట్టు. సో దానిని ఎరేజ్ చేసే ప్రయత్నం మన కాన్స్టిట్యూషన్ చేస్తుంది. దీన్ని చేయకుండా ఉండడానికి ఏమేమి పనులు చేస్తున్నాడు? ఇప్పుడు అసలు మనీని ఎలా సెంట్రిక్ చేశాడు? యూఏపీఏ యాక్ట్ ఉన్నదండి. అదేంది అది? యూఏపీఏ యాక్ట్ అంటే ఎవ్వరికి సంబంధం లేకుండా గవర్నమెంట్ డిసైడ్ చేసింది వాడిని తీసుకుపోయి ఏడ వేసినామో అన్న విషయం వాళ్ళ ఇంటి వాళ్ళకు కూడా చెప్పే అవసరం, అధికారం లేదు. దీన్ని జ్యుడిషియరీ సిస్టమ్ కూడా క్వశ్చన్ చేయకూడదు అనే పాయింట్ ఎందుకు వచ్చింది? అది అర్బన్ నక్సైలు ఇలా ఉన్న దేశాన్ని ఇలా చేస్తున్నారు అని. ఇది డిక్టేటరిజం కదా? క్వశ్చన్ చేయకుండా ఆపే ప్రయత్నం ఎందుకు ఇంత పెద్ద కుట్ర జరుగుతుంది? ఒక మొత్తం గవర్నమెంట్ జాబ్స్ అన్నిటినీ అమ్మేయడానికి కారణం ఏంటి? ఒక ప్రైవేటు వ్యక్తి ఆ గవర్నమెంట్ కంపెనీని మేనేజ్ చేయగలిగినప్పుడు ఈ గవర్నమెంట్ ఎందుకు చేయలేదు? వాడుకున్న స్ట్రెంగ్త్ ఏంటి, మనకున్న వీక్నెస్ ఏంటి? మనం గవర్నమెంట్ అన్నా చేంజ్ చేద్దాము, లేకపోతే వాళ్ళ లెక్కలు అందరం అవుదాం, ఆయనకి ఇచ్చేద్దాం దేశం కదా. ఇఫ్ ఈజ్ ఏబుల్ టు డూ దాట్ అండ్ ప్రొటెక్ట్ అవర్ కంపెనీ అండ్ గివ్ ది జాబ్స్ అన్నీ, నువ్వేం చేస్తున్న అవసరం ఏంది? అమ్ముకోవడమా? కాదు కదా. సో ఒక గవర్నమెంట్ చేయలేని ఒక ఇండివిజువల్ వ్యక్తి ఎలా చేయబడుతున్నాడు? దాంట్లో కుట్ర ఏంటి? అసలు చేయడం మన నిజమా అవుదామా? రైట్. సో ఇలాంటి మార్పులు అన్ని సామాజిక, మానసిక, ప్రాపంచిక ఇవన్నీ మార్పులు కూడా మీ రాబోయే సినిమాలో చాలా అద్భుతంగా చూపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కానీ ఒకటి సార్, మీరు ఒక రీసెర్చ్ జరుగుతుందని అయితే అనుకుంటున్నాను మీ మైండ్లో. రీసెర్చ్ ఏం కాదండి, అందరికి తెలిసిందే. ఇప్పుడు నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటున్నారంటే యూ హ్యావ్ దట్ కంటెంట్, నీడ్ టు జస్ట్ అన్ఫోల్డ్ ఇట్. ఆ ట్రిగ్గర్స్ రావాలి, ఆ ట్రిగ్గర్స్ వచ్చే సినిమా అన్నట్టు అంతే. సింప్లెస్ట్ థింగ్, ఇట్ ఈస్ లైక్ అనదర్ మూవీయే, బట్ ట్రిగ్గర్స్ విల్ బి క్రియేటెడ్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి అండి. ఈ జనరేషన్ మీరు తీసిన సినిమాలన్నిటికీ చాలా విభిన్నంగా రాబోయే సినిమా అది. కైండ్ ఆఫ్ దీంట్లో లవ్ స్టోరీ ఉంటుంది, పాటలు ఉంటాయి, ఆటలు ఉంటాయి, ఫైట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఒక బయోపిక్ లాంటి కొంత అంతే అయిపోయిందండి. 4 languages వీ గాట్ రెడీ ఫర్ సెన్సార్. వి విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. అలాగే మీరు అనుకుంటున్న రీసెర్చ్ ఇంకా కొనసాగించాలని మనస్ఫూర్తిగా
మిమ్మల్ని అందరినీ కూడా మీ టీం అందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.